హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా రైతు బంధుకి సంబంధించి డిస్కస్ చేసుకున్నట్లయితే తాజాగా మరికొంత అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి లభించినట్లుగా తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా దాదాపుగా 6 ఎకరాలకు సంబంధించిన రైతు ఖాతాలలో 30,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేసింది. విడతల వారీగా ఈ జనవరి చివరికల్లా 6 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకి షేర్ చేయండి. ఇక రెండో అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 లక్షల రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతులకు సంబంధించి. అయితే ఈ 6 గ్యారంటీలను 100 రోజులలో పూర్తి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బ్యాంకర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తుందన్నమాట. కట్ ఆఫ్ తేదీకి సంబంధించి ఇప్పటి వరకు ఎంతవరకు ఎన్ని రుణాలు ఉన్నాయని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నట్లుగా తాజాగా తమిళసాయి గారు మన దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైతే పథకం ఉంటుందో దాన్ని ప్రారంభించాలి అని కట్టడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50% సంబంధించిన కాంగ్రెస్ హామీలను ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే రైతు బంధుకి సంబంధించి 10 ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు ఖాతాలలో వేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానంతో ముందుకు పోతుందని అయితే ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా ఏంటి అంటే ఈ నెల చివరికల్లా 6 ఎకరాల వరకు రైతు బంధు 30,000 వరకు రాబోతున్నాయి. అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి బడ్జెట్ సమావేశాల ముందే ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానంతో ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.